నగీబ్ మహఫూజ్ పేరున్న ఈజిప్షియన్ రచయిత. గొప్ప నవలలు, కథలు ఎన్నో రాశాడు. అతను రాసిన ఒక చిన్న కథ సగం రోజు. నేను మా నాన్నతో ఆయన చెయ్యి పట్టుకుని నడుస్తున్నాను. ఆయన వేసే అంగలతో కలిసి కదలడం కోసం నేను పరుగు పెడుతున్నాను. నా నల్లని జోళ్ళు, ఆకుపచ్చ స్కూల్ యూనిఫామ్, ఎర్రని టోపీ అన్నీ కొత్తవే. అయితే కొత్త బట్టలు వేసుకున్నానన్న నా ఆనందం మాత్రం అంతగా నిలబడలేదు. అది పండుగ రోజు ఏమీ కాదు. మొట్టమొదటిసారిగా నేను బడికి వెళుతున్న రోజు. మేము ముందుకు సాగుతుంటే అమ్మ కిటికీలో నుంచి చూస్తూ నిలబడ్డది. నేను అప్పుడప్పుడు తల తిప్పి ఆమెను చూస్తున్నాను. అదేదో సాయం కోసం అడుక్కుంటున్నట్టు ఉంది నా పరిస్థితి. ఇరుపక్కల తోటలు, పంట పొలాలు, ముళ్ళ పొదలు, గోరింటాకు చెట్లు, అక్కడక్కడ ఖర్జూర చెట్లు ఉన్న వీధి వెంట మేము నడుస్తూ పోతున్నాము. బడికి ఎందుకు నాన్న? నిన్ను చికాకు పెట్టే ఏ పని ఇక చేయను నేను, నాన్నకు సవాలు విసిరాను. బడి అంటే ఒక శిక్ష కాదురా. నేను నిన్ను శిక్షించడం లేదు. బడి అంటే బాబులను పనికి వచ్చే మనుషులుగా తయారు చేసే ఫ్యాక్టరీ. నీవు కూడా మీ నాన్న, అన్నయ్యలలాగా ఉండాలని అనుకోవడం లేదా అన్నాడు ఆయన నవ్వుతూ. నాకదేమీ నచ్చలేదు. ఇల్లు అనే చక్కని వాతావరణం నుంచి నన్ను పక్కకు లాగి వీధి చివరన కనిపించే ఆ పెద్ద భవనంలోకి, కోటలాగా కనిపించే ఆ ఎత్తైన గోడల వెనుకకు, ఆ మురికి కూపంలోకి నన్ను విసిరివేయడం వెనుక మంచి అంటూ ఏదీ లేదని నాకు నమ్మకంగా తోచింది. గేటు దగ్గరికి చేరేసరికి మేము లోపలి ఆవరణ చూడగలిగాము. అందులో నిండా అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉన్నారు. ఇక నువ్వే వెళ్ళిపో, వాళ్ళందరిలో కలిసిపో, ముఖం మీద చిరునవ్వు పెట్టుకో, మిగతా వారందరికీ మంచి నమూనాగా ఉండాలి మరి అన్నాడు మా నాన్న. నేను అనుమానించాను. నాన్న చేతిని గట్టిగా పట్టుకున్నాను. కానీ ఆయన నన్ను నెమ్మదిగా ముందుకు తోశాడు. మనిషిగా ఉండాలి. నిజానికి నీ జీవితం ఇవాళ్లే మొదలవుతుంది. ఇంటికి వెళ్ళిపోయే సమయానికి నేను నీకోసం సిద్ధంగా ఉంటాను అన్నాడు ఆయన. నేను కొన్ని అడుగులు ముందుకు వేశాను. ఒకసారి ఆగి వెనుకకు చూశాను. అక్కడ నాకేమీ కనిపించలేదు. అప్పుడిక అబ్బాయిలు, అమ్మాయిల ముఖాలు కనిపించసాగాయి. వారిలో ఒక్కరు కూడా నాకు తెలిసిన వారు కాదు. వాళ్ళెవ్వరికీ నేను తెలియను. దారి తప్పిన కొత్త మనిషిలాగా అనిపించింది నాకు. కానీ కొంతమంది నా వైపు గుచ్చినట్టు చూస్తున్నారు. ఒక అబ్బాయి ముందుకు వచ్చాడు. నిన్ను ఎవరు తీసుకువచ్చారు అని అడిగాడు. మా నాన్న. నేను గొణిగాను. మా నాన్న చనిపోయాడు అన్నాడు అతను మామూలుగా. నాకు ఏమనాలో అర్థం కాలేదు. గేటు గొప్పగా కిరకిరలాడుతూ మూసుకున్నది. కొంతమంది పిల్లలు ఏడుపు లంకించుకున్నారు. గంట మోగింది. ఒక ఆడ మనిషి ముందుకు వచ్చింది. వెంట కొంతమంది మగవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళంతా కలిసి మమ్మల్ని గుంపులుగా నిలబెడుతున్నారు. ఆ ఆవరణలో మమ్మల్ని వాళ్ళు ఒక పద్ధతిగా నిలబెట్టారు. చుట్టూ మూడు వైపులా బోలెడన్ని అంతస్తులున్న భవనాలు ఉన్నాయి. వాటి నడవల నుంచి ఎవరో మమ్మల్ని పైనుంచి చూస్తున్నట్టు ఉంది. ఇది ఇక మీ కొత్త ఇల్లు. ఇక్కడ కూడా అమ్మలు, నాన్నలు ఉంటారు. ఇక్కడ ఆనందంగా తెలుసుకోవడానికి ఎన్నో సంగతులు ఉంటాయి. కళ్ళు తుడుచుకోండి, జీవితాన్ని హాయిగా ఎదుర్కోండి అన్నది ఆ ఆడమనిషి. మేము వాస్తవం ముందు లొంగిపోయాం. దానితో ఒక రకమైన సంతృప్తి మిగిలింది. జీవులు మిగతా జీవుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటాయి. మొదటి క్షణం నుంచి నేను నాకు నేస్తాలు కాదగిన అబ్బాయిలతో నేస్తం కట్టాను. ప్రేమించగలిగిన అమ్మాయిలందరినీ ప్రేమించేశాను.
మొత్తానికి నా తప్పుడు భావాలకు ఆధారం ఏది మిగిలినట్టు కనిపించలేదు. బడిలో ఇంత బాగుంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మేము రకరకాల ఆటలాడాము. ఉయ్యాలలు, కదిలే గుర్రాలు, బంతి ఆటలు, మరెన్నో. సంగీతం గదిలో మా మొదటి పాటలు పాడాము. మాకు భాషతో కూడా మొదటి పరిచయం కలిగింది. మేము ఒక భూగోళాన్ని చూచాము. అది గుండ్రంగా తిరుగుతూ వేరువేరు ఖండాలను, దేశాలను కనబరిచింది. మేము అంకెలు నేర్చుకోవడం మొదలుపెట్టాము. విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త గురించి కథ చదివి వినిపించారు. అతని ప్రస్తుత ప్రపంచము, భవిష్యత్తు గురించి కూడా వినిపించారు. ఆయన మాటలను కూడా ఉదాహరణలుగా వినిపించారు. ఇక మేము కమ్మని తిండి తిన్నాము. కాసేపు పడుకున్నాము. మళ్ళీ లేచిన తరువాత దోస్తీలు, ప్రేమ, ఆట, చదువు అన్నీ సాగాయి. మా దారి మా ముందు పరుచుకున్నది. అయితే అది మేము అనుకున్నట్టు అంత కమ్మగాను, మేఘాల నీడ లేకుండానూ లేదు. దుమ్ము నిండిన గాలులు, అనుకోని ప్రమాదాలు చెప్ప పెట్టకుండా వచ్చాయి. అంటే మేము జాగ్రత్తగాను, సిద్ధంగాను, చాలా ఓపికగాను ఉండాలని అర్థం. మొత్తానికి ఆట అంత ఆకతాయితనంగా గడపడం అన్న పద్ధతి కుదరలేదు. శత్రుత్వాలతో బాధ, ఏవగింపు మొదలయ్యాయి. యుద్ధాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఆడమనిషి కొన్నిసార్లు నవ్వుతుంది, కానీ తరచుగా ముఖం మార్చుకుని అందరినీ తిడుతుంది. అంతకన్నా తరచుగా ఆమె అందరినీ కొడుతుంది కూడా. అన్నిటినీ మించి మనసు మార్చుకునే సమయం ముగిసింది. ఇక ఇల్లు అనే స్వర్గానికి తిరిగి వెళ్ళిపోవడం అనే ప్రశ్నే లేదు. ముందు ముందు అలసట, పోరాటం, పట్టుదల తప్ప మరొకటి లేనే లేదు. అవకాశాలను అందిపుచ్చుకున్న వారికి విజయం, ఆనందాలు అందాయి. అవన్నీ బాధల మధ్యనే బయటపడ్డాయి. రోజు గడిచిందని, పని సమయం ముగిసిందని ప్రకటిస్తూ గంట మోగింది. పిల్లలంతా గుంపులు గుంపులుగా గేటు వైపు పరిగెత్తారు. అది మళ్ళీ తెరుచుకుంది. నేను నేస్తాలకు, ప్రియురాళ్లకు వీడ్కోలు చెప్పాను. గేటు నుంచి బయటకు వచ్చాను. చుట్టూ చూచాను, కానీ నాన్న జాడ కనిపించలేదు. ఆయన వస్తానని మాట ఇచ్చాడు కూడా. వేచి చూడడానికని నేను పక్కకు తప్పుకున్నాను. చాలాసేపు వేచి ఉన్నా సరే లాభం లేకపోయింది. ఇక ఇంటికి నేనే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కొన్ని అడుగులు ముందుకు నడిచిన తరువాత ఒక మధ్య వయస్కుడు పక్కగా వచ్చాడు. అతను నాకు తెలిసిన మనిషి అని అర్థమైంది. అతను నా వైపు వచ్చాడు. చిన్నగా నవ్వుతూ నా చేయి పట్టుకుని ఆడించాడు. మనం కలిసి చాలా రోజులైంది, ఎలాగున్నావు అన్నాడు అతను. నేను తల ఆడిస్తూ ఆయన మాటను అవునన్నాను. ఇక మీరెలా ఉన్నారు? నా వంతుగా అడిగాను. చూస్తూనే ఉన్నావుగా, ఏమంత గొప్పగా లేను, దేవుడు మేలు చేయాలి. ఆయన మళ్ళీ నా చేతిని పట్టి ఊపి వెళ్ళిపోయాడు. నేను కొన్ని అడుగులు నడిచాను. ఒక్కసారి ఆగిపోయాను. ఓరి దేవుడా, పక్కన తోటలున్న వీధి ఏమైంది? అది ఎక్కడికి మాయమైపోయింది? ఆ వాహనాలన్నీ ఎప్పుడు దండెత్తి వచ్చాయి? ఇంత గుంపులు గుంపులుగా జనం ఆ వీధి మీదకి ఎప్పుడు వచ్చేశారు? రెండు పక్కలుగా కొండలుగా ఈ చెత్త అంతా ఎప్పుడు వచ్చింది? దారి పక్కనున్న పంట పొలాలు ఏమైపోయినాయి? ఎత్తైన భవనాలన్నీ వచ్చేసాయి. వీధిలో పిల్లలు చేసే గోలతో గాలి కదిలిపోతున్నది. అక్కడక్కడ మ్యాజిక్ మనుషులు నిలబడి తమ ట్రిక్కులను చూపుతున్నారు. బుట్టలలో నుంచి పాములను పుట్టించి చూపిస్తున్నారు. సర్కస్ గురించి ప్రకటనలు చేస్తూ ఒక బ్యాండ్ వచ్చింది. ముందుగా బఫూన్లు, బరువులెత్తేవారు నడుస్తున్నారు. సెంట్రల్ రక్షణ దళాలను మోస్తూ వరుసబెట్టి ట్రక్కులు గొప్ప గౌరవంగా నెమ్మదిగా కదులుతున్నాయి. ఫైర్ ఇంజన్ మోగించిన సైరన్ కీచుగా వినిపించింది. తగలబడుతున్న భవనాన్ని చేరడానికి అది ఈ గజిబిజిలో దారి ఎలా చేసుకుంటుందో అర్థం కాలేదు.
ఒక టాక్సీ డ్రైవర్, అతని ప్యాసింజర్ పేచీ పడ్డారు. ప్యాసింజర్ భార్య సాయం కోరుతూ అందరినీ అడిగింది, కానీ ఎవరూ ముందుకు రాలేదు. దేవుడా, నేను గజిబిజిలో పడ్డాను. నా తల తిరుగుతున్నది. నాకు ఇంచుమించు పిచ్చి ఎత్తుతున్నది. అరదినంలో ఇదంతా ఎలా జరిగింది? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఇదంతా ఎలా జరిగింది? ఇంటికి నాన్న దగ్గరకు వెళితే జవాబు దొరుకుతుంది. కానీ మా ఇల్లు ఎక్కడుంది? చుట్టూ ఎత్తైన భవనాలు, గుంపులుగా మనుషులు కనిపిస్తున్నారు. తోటలు, అబూ ఖుదా కలిసే కూడలి వైపు వేగంగా కదిలాను. నేను అబూ ఖుదా దాటితే మా ఇల్లు చేరవచ్చు. కానీ ప్రవాహంగా వస్తున్న కార్ల వేగడం తగ్గడం లేదు. ఫైర్ ఇంజన్ సైరన్ గట్టిగా వినిపిస్తున్నది. అది మాత్రం నత్తలాగా నడుస్తున్నది. ఆ మంటలు ఆనందంగా కొనసాగని, వీలైన అన్నింటినీ మింగని నాలో నేను అనుకున్నాను. చాలా చికాకు పుట్టింది. నేను ఎప్పుడు రోడ్డు దాటుతానని ఆశ్చర్యంగా ఉంది. నేను అక్కడే చాలాసేపు నిలబడ్డాను. మూలన ఉన్న ఇస్త్రీ దుకాణంలో పనిచేస్తున్న చిన్న కుర్రవాడు నా దగ్గరకు వచ్చాడు. చెయ్యి ముందుకు చాచి గొప్పగా చెప్పాడు, తాతయ్య, నేను దాటిస్తాను రా అన్నాడు వాడు.